హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి బచ్చల కూర పప్పు అండి. దానికి ఒక హాఫ్ గిద్ద, నేను అరగిద్ద అయితే మాకు సరిపోతుంది కాబట్టి నేను అరగిద్ద పప్పు అనేది ఒక అరగంట ముందు నానపెట్టుకున్నాను. దీంట్లో కొద్దిగా తీసుకున్నాను. ఇది బచ్చల కూర, 2 టమాటాలు మీడియం సైజు, 3 పచ్చిమిరపకాయలండి. ఇవి మంటకాయలు కాబట్టి నేను 3 తీసుకున్నాను. మీకు ఘాటును పట్టి తీసుకోవచ్చు. ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. లెట్స్ గో తయారీ విధానానికి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని పప్పు అనేది పెట్టుకున్నాము. కొంతమంది ఏంటంటే అన్నీ ఒకసారి వేసేస్తారు. కుక్కర్లో అయితే అన్నీ ఒకసారి వేసి పెట్టాలండి. స్టవ్ అనేది ఆన్ చేసుకున్నాక పప్పు ఉడికేటప్పుడే మనం కూరగాయలు వేస్తే త్వరగా ఉడికిపోతుంది అనమాట. అలానే ముందుగా వేస్తే పెద్ద టేస్ట్ ఉండదు. ఒక్కోటి వేసి కొద్దిగా ఉడికించుకుంటూ పప్పు అనేది మనం చేస్తే టేస్ట్ మటుకు వేరే లెవెల్లో ఉండిద్ది అనమాట. ఇప్పుడు మనం పప్పు అనేది ఉడకపెట్టుకుందాం. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కొంచెం పొంగొచ్చేదాకా వెయిట్ చేద్దాం. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా మనకి పప్పు అనేది సగం ఉడికిపోయింది. చూపిస్తున్నాను చూడండి. ఇలా బాగా పొంగొచ్చి సగం ఉడికాక ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న బచ్చల కూర అనేది వేసేయాలి. అన్నీ వేసేటప్పుడు మనం ఫ్లేమ్ని మటుకు సిమ్లోనే ఉంచుకోవాలండి. ఎందుకంటే మన చేతికి బాగా ఆవిరి వస్తుంది, పొంగు కూడా మన చేతికి తగిలే అవకాశం ఉంది కాబట్టి ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని బచ్చల కూర మనం కట్ చేసుకున్న కూరగాయలన్నీ 1 by 1 వేసేయాలి. ఇలా బచ్చల కూర చాలా అంటే చాలా బాగుండిద్దండి. రోజుకొక ఆకుకూర, మనకి చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి కదండి. బచ్చల కూర వేస్తే ఇంకా బాగుండిద్ది, టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఆనియన్స్ అన్నీ వేసేయచ్చు. కొంతమంది తాలింపులో అయినా వేస్తారు. తాలింపులో వేయకుండా ఇలా వేసినట్లయితే టేస్ట్ మటుకు సూపర్గా ఉండిద్ది అన్నమాట. ఇప్పుడు అన్నీ వేసాం కదండి. ఇప్పుడు దీంట్లో ఒక చిటికెడు పసుపు అనేది వేద్దాం. పసుపు వేస్తున్నాను చూడండి. ఎంత కొద్దిగా చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకే కొద్దిగా చింతపండు అనేది వేయాలి. పప్పులో చింతపండు మాట కంపల్సరీ కదా. అలా పప్పు సగం ఉడికాక ఇలా అన్నీ వేసినట్లయితే మనకి ఇంకా బాగుండిద్ది. ఇప్పుడు ఇదంతా ఉడికే విధంగా ఉడికించుకోవాలన్నమాట. దీంట్లోనే 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా వేస్తాను. వెల్లుల్లి రెమ్మలు ఇలా పొట్టు తీసి వేసుకోవాలి. చూస్తున్నారా, ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడకబెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్, పప్పు అనేది ఇంకొంచెం ఉడికితే మనకు సరిపోతుంది. మనకి పప్పు అనేది ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో సాల్ట్ అనేది వేస్తున్నాను అనమాట, రుచికి సరిపడినంత సాల్ట్. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని పప్పు అంతా వెళ్ళి పోపు వేసేయటం. ఇంతేనండి, చాలా సింపుల్, టేస్టీ. ఇప్పుడు ఇదంతా ఎనుపుదాం. ఇలా ఉడికిపోయినప్పుడు పప్పు ఎనిపేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేయాలి. పప్పు అంతా ఎనిపేసాను కదా. ఇప్పుడు పోపు వేసాను. కొద్దిగా తాలింపు గింజలు వేసి అది ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి స్టవ్ ఆపేయడం. పోపు వేసేసాం చక్కగా. ఈ పోపు అంతా కలిసే విధంగా ఒక్కసారి కలిపేసాను. ఇంతే అండి, మనకి రుచికరమైన బచ్చల కూర పప్పు రెడీ. ఇంతే ఫ్రెండ్స్, మనకు రుచికరమైన పప్పు అనేది రెడీ అయిపోయింది. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుండిద్ది. రైస్, రోటీ, చపాతీ, పుల్కా, జొన్న రొట్టెలు దేంట్లోకైనా బాగుండిద్ది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, రేపు మళ్ళీ వేరే వెరైటీతో మళ్ళీ కలుస్తాం.